అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. సడన్గా ఒక దగ్గర ఆమె కళ్ళు నిలిచిపోయాయి. అతని చేతిని గట్టిగా పట్టుకొని పరీక్షగా చూసింది. ఎడమ చేతి వీన్ మీద, అంటే హార్ట్కి కనెక్ట్ అయ్యే నరానికి ఒక వాటర్ డ్రాప్లా ఉండే బిందువు టాటూ లాగా అనిపించింది. అదేంటి అని బాగా ఆలోచించడం మొదలుపెట్టింది దక్షిత. చూస్తున్నాడు ఆమెనే, కనిపెడుతుందా లేదా అని. అదేంటో అర్థమైనట్లు ఆమె పెదవులు కాసేపటికి విచ్చుకుంటే తలెత్తి అతని కళ్ళలోకి ఇంటెన్స్డ్గా చూసింది. నువ్వనుకున్నది నిజమే అన్నట్లు కళ్ళార్పాడు. మొట్టమొదటి ఆమె కంట్లో నుండి జారిన కన్నీటి చుక్క అతని చేతి వీన్ మీద పడినప్పుడు ఎంత చిరాకేసిందో. ఆ ఫీలింగ్, ఆ స్పర్శ కొత్తగా అనిపించింది. కానీ అతని బ్రెయిన్ ఒకటి చెబుతుంటే హార్ట్ ఇంకొకటి చెబుతోంది. ఇక ఆ రెండింటి మధ్య సంఘర్షణలో అసహ్యం, చిరాకు గెలిచి తన మీద ఉన్న కసితో వేయించుకున్నాడు ఆమె కన్నీటి చారికని. ఆ డ్రాప్ ఎలాగైతే ఉందో అలాగే అది చిరాకు, అసహ్యం అని అతను అనుకున్నాడు. కానీ అది ప్రేమ అనే విషయం ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. కాకపోతే అప్పుడు నచ్చలేదు, ఇప్పుడు నచ్చుతుంది, అంతే తేడా. ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందనే అనుకుంటున్నాను. అన్ని రోజులు పాప గమనించలేదు. గమనించకుండా చేతిపై ఉన్న స్కిన్ లాంటి ప్యాచ్ వేసుకున్నాడు పర్మనెంట్గా. ఇప్పుడు తనకి చూపించాల్సిన సమయం వచ్చిందని తీయించుకున్నాడు. అతని చెయ్యి తీసుకొని కన్నీటి టాటూని తన కన్నీళ్లతోనే అభిషేకించింది. ఇదంతా మీకు క్రేజీగా అనిపించవచ్చు, బట్ మా హీరోస్ కాస్త వెరైటీ సాడిస్టులు. ఆమె కన్నీరు కానీ చెమట కానీ అతని శరీరం మీద పడ్డ ప్రతిసారి ఒకలాంటి పులకింత, అసహ్యంగా ఉన్న ఫీలింగ్. అప్పుడు తన కన్నీరు, తన చెమట బిందువు చిరాకనిపించేది. కానీ ఇప్పుడు అతని బాడీ, బ్రెయిన్ మొత్తం ఆమెని నిండిపోయింది. ఆమె కన్నీరు అతని శరీరాన్ని తడుపుతుంటే ఒకలాంటి ఎనర్జీ ప్రొడ్యూస్ అయి ఒళ్ళంతా ఒకలాంటి పులకింతకి లోనై అతని నరనరం రక్తం వేగంగా ప్రవహించడం మొదలైంది. ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కొని, అంటే ఆల్మోస్ట్ హత్తుకున్నంత పనిచేస్తూ, డస్కీ డోంట్ క్రై అని కాస్త గంభీరంగా చెవిలో చెప్పాడు. అంటే ఆమె నుండి రిలీజ్ అయ్యే కన్నీరు కానీ స్వెట్ కానీ అతని శరీరానికి తాకితే కొన్ని ఉద్వేగమైన నాడులు ఉత్తేజితమవుతున్నాయి. అప్పుడు కోపం పెరిగిపోతుంది అతనికి. ఆ కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకోవాలన్న కంట్రోల్ తప్పి ఆమె మీద అరుస్తాడు. అందుకే ఇక్కడ కూడా అతని కోపం చూపిస్తే బాగోదని కాస్త గట్టిగానే చెప్పాడు, ఏడవకని. ఇలాంటి ఒక డిసీజ్ ఉందని మీకు తెలుసా? అందుకే మొదటి నుండి ఆమెను చూసిన ప్రతిసారి ఇరిటేటింగ్, అసహ్యంగా ఫీల్ అయ్యే దక్ష్ ఆమెను తాకిన మరుక్షణం ఆమె శరీరానికి అలవాటు పడిపోయాడు. కొన్ని రోజులకి ఆమె కన్నీరు, చెమట అతన్ని ఒకలాంటి ఉద్వేగానికి గురి చేస్తున్నాయి. అది అందువల్లనే అని అతనికి కూడా తెలీదు. కొన్ని రోజులకి అర్థమైంది. కానీ ఇలాంటి ఒక డిఫరెంట్ డిసీజ్ ఉందని ఎవరికి చెప్పాలో తెలీదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకున్నాడు. అంతెందుకు, దక్షితకి కూడా తెలీదు అతని భావోద్వేగాలు. ఏ అమ్మాయిని టచ్ చేసినా కానీ అతను ఫీల్ అవ్వలేదు. మొదటిసారి దక్షిత శరీరానికి స్పందించాడు. అతను శరీరం కాదు, అతని మనసు స్పందించింది. ఇక అతనంత గంభీరంగా చెప్పగానే అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన దక్ష్ అంత కోప్పడుతుంటే ఎందుకలా సీరియస్ అయ్యాడో అర్థం కాక అయోమయంగా చూసి టక్కున కళ్ళు తుడుచుకొని, ఏమైంది బావా అని భయంగా అడిగింది. అతని పిడికిలు బిగుసుకొని నరాలు పైకి అలాగే తేలి కనిపిస్తున్నాయి. అతని చేతి మీద కన్నీటి చుక్కలు తడిగానే ఉన్నాయి. వెంటనే నాప్కిన్తో తుడుచుకొని, ఈ కన్నీరు నీ కంట్లో నుండి నేనెప్పుడు చూడకూడదు, ఈవెన్ నీ స్వెట్ కూడా అంటుంటే ఆమెకేం అర్థం కాలేదు. ఎందుకలా మాట్లాడుతున్నాడో, ప్రేమగా చెబుతున్నాడా లేక కోపంగా చెబుతున్నాడా? డోంట్ వరీ, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఇంత చేసిన తర్వాత కూడా నన్ను నమ్మట్లేదా? ఇది కోపం కాదు అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నీ మనసుకు తెలిస్తే చాలు. నాకు చెప్పడం నచ్చదు. ఇంకోసారి సంతోషంగానైనా సరే, బాధగానైనా సరే ఏడిస్తే చంపేస్తా అని స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే నవ్వి, సడన్గా ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తే ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు బావా. సంతోషంతో వచ్చిన కన్నీరివి, అవి కూడా నాకు కనిపించకూడదు అంటుంటే సరే అంటూ తలూపింది. ఇంకా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అందరి సభాముఖంగా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక మీ అందరినీ పెళ్ళికి పిలవడం, పెళ్ళిలో అనౌన్స్ చేయడం వీలవ్వలేదు.
మీరు నా గురించి కానీ, నా వైఫ్ గురించి కానీ నెగెటివ్‌గా స్ప్రెడ్ చేయడం నాకిష్టం లేదు. అలా స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. సో, అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. షీ ఈజ్ మై వైఫ్ దక్షిత. వైఫ్ ఆఫ్ దక్ష్ బల్దేవ్ మల్హోత్రా అని అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు దక్ష్. ఇక అందరూ ఒక్కసారిగా చప్పట్లతో వాళ్ళిద్దరిని అభినందించారు. ఇక వాళ్ళతో మాట్లాడాల్సింది పూర్తయింది అన్నట్లుగా అక్కడి నుండి లేచి ఇక తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫోటోస్ దిగారు దక్ష్, దక్షిత. ఇక చిన్నగా మ్యూజిక్ కూడా పెట్టారు. తన ఫ్రెండ్స్ కొందరు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే బాలాజీ దేవుని, పర్ణికని స్టేజ్ మీదకి లాక్కొచ్చాడు. మరి హోస్ట్ చేసేది తనే కదా! అందరి ముందు పర్ణికతో డ్యాన్స్ చేయాలంటే సిగ్గుగా అనిపించింది దేవ్‌కి. నాకు లేని సిగ్గు నీకెందుకు బావా? సిగ్గు లేకుండా ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దాం పదా అంటూ పిలుస్తుంటే కోపంగా ఒక్క చూపు చూశాడు. ఇక్కడ కూడా కోపమేనా? కాస్త ప్రేమ చూపించవయ్యా అంటూ మ్యూజిక్ స్టార్ట్ అవడంతో చేయకుండా నిలబడ్డ దేవ్ని అతని చెయ్యి పట్టుకొని పర్ణిక చేయించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్‌కి అందరూ నవ్వుకున్నారు. దక్షితకైతే నవ్వి నవ్వి కడుపు నొప్పి పుట్టింది. ఆమె అలా నవ్వుతుంటే పక్కన ఉన్న దక్ష్ షార్ప్‌గా చూస్తున్నాడు. నేను ఇంతలా నవ్వుతుంటే ఈయన వైపు నుండి ఎలాంటి సౌండ్ రావట్లేదేంటి అంటూ తల తిప్పి చూసిన దక్షిత కోపంగా చూస్తున్న దక్ష కనిపించగానే ఏంటలా చూస్తున్నారు? అక్కడ అంత పెద్ద జోక్ జరుగుతుంటే అంత కోపంగా ఎందుకున్నారు? నువ్వు కూడా నవ్వొచ్చు కదా బావా! నువ్వింకొకసారి నవ్వావనుకో చంపుతా. అంత కోపం దేనికి? నవ్వితే కూడా చంపేస్తారా? నీ పొట్టపై ప్రెషర్ పడకూడదు, అర్థమవుతుందా? సరే, ఇక్కడ మన పని అయిపోయింది, వెళ్ళిపోదాం పద. వాళ్ళు నైట్ వరకు ఎంజాయ్ చేసి వస్తారు అంటుంటే మూతి ముడిచింది. ఇలా తిప్పడాలు ఎక్కడ నేర్చుకున్నావే? తిప్పి తిప్పి నాకు పిచ్చి లేపుతున్నావు అన్నాడు కోపంగా. అయినా కానీ మాట్లాడలేదు. మూతి తిప్పేసింది. దక్షిత తనలా తిప్పుకుంటుంటే చాలా అంటే చాలా ముద్దుగా అనిపిస్తోంది. మూతి ముడిచినప్పుడు బుగ్గలు మరింత బబ్లీగా కనిపిస్తుంటే ఆమె బుగ్గగిల్లి ఇటువైపు తిప్పుకొని అందరూ ఉన్నారని కూడా చూడను, ముద్దు పెట్టేస్తా. ఇంకోసారి అలా తిప్పుకుంటే పద ఇంటికెళ్ళిపోదాం. పిచ్చి పిచ్చిగా నాకు నిన్ను కిస్ చేయాలనిపిస్తోంది. ఇంకో క్షణం ఇక్కడే ఉన్నా ఇక్కడే కిస్ చేస్తా అంటుంటే కళ్ళు నోరు పెద్దవి చేసి చూస్తూ ఏం మాట్లాడుతున్నావు బావా? ఇక్కడ కిస్ చేయడం ఏంటి? నాకు ఈ ప్రోగ్రాం చూడాలనుంది. ప్లీజ్ ఇంకాసేపు ఇక్కడే ఉంటాను బావా అంటుండగానే బాలాజీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోవడంతో కెన్ యూ గెస్ హూ ఈస్ కమింగ్ నెక్స్ట్ టు లైట్ అప్ ది స్టేజ్ అనగానే దక్ష సార్ అంటూ అరిచారు. యస్, ఇట్స్ ది గ్రేట్ స్టార్ దక్ష్ అలాంగ్ విత్ హీస్ బ్యూటిఫుల్ వైఫ్ దక్షిత అంటూ ఇన్వైట్ చేయగానే తల తిప్పి బాలాజీని కొట్టేలాగా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కమాన్ అంటుంటే అక్కడికి వస్తే చంపేస్తా అన్నట్లు చూస్తూ ఉన్నాయి అతని చూపులు. బాబుగారి చూపులకి భయపడి ప్లీజ్ రా, నా పరువు తీయకు అందరిలో అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. కళ్ళతోనే అతని చూపులను ఏమాత్రం కేర్ చేయట్లేదు. ఇప్పుడు వీడిని ఎలాగైనా బ్రతిలాడి స్టేజ్ మీదకి తీసుకురావాలి అని కిందకి దిగి బాలాజీ, దేవ్ ఇద్దరు దక్షిణి చేరి ప్లీజ్ రా, ఒక్క స్టెప్ వేసి వెళ్ళు, నా మాటకైనా కాస్త విలువివ్వరా అంటుంటే రేయ్, ఎవడు కమిట్ అవ్వమన్నాడు? నేను చెప్పానా? నా పర్మిషన్ తీసుకొని నువ్వు ఇన్వైట్ చేయాలి కదా. మీ చెల్లితో అయితే అస్సలు వేయను. తన పరిస్థితి తెలిసి కూడా అలా ఇన్వైట్ చేస్తావేంట్రా? ప్లీజ్ రా, ఒక్క స్టెప్. ఇంత పెద్ద పార్టీ చేసి నువ్వు డ్యాన్స్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఒక్క స్టెప్ వేసి వెళ్ళరా మా చెల్లితో సహా అని కాళ్ళ వేళ్ళ పడుతుంటే తన ఫ్రెండ్ బాలాజీ కోసమైనా ఒప్పుకోక తప్పలేదు. దక్షితని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి నువ్వు కనీసం కాలు కూడా కదలడానికి వీల్లేదు, ఊరికే నిలబడి చూస్తూ ఉండు చాలు, కాలు కదిలితే ఏం చేస్తానో తెలుసా అని సీరియస్గా చెప్పగానే సరే అంటూ తలూపింది. గుడ్ అనుకుంటూ ఇక తన మూవీలోని ఒక సాంగ్ పెట్టడంతో పెద్ద స్టెప్స్ వేసే సాంగ్ కాకపోయినా స్మూత్ మెలోడీ సాంగ్. అందులో పెద్దగా స్టెప్స్ లేకపోయినా దక్షిత కోసం తన ఎదురుగా డ్యాన్స్ వేయాలని, ఆన్ స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో అలా తనకు చూపించాలని తన ఎక్స్ప్రెషన్స్తో లైట్గా స్టెప్స్ వేస్తూ ఆమెనే చూస్తూ డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ సాంగ్కి తనే హీరోయిన్ అన్నంత ఫీల్ వచ్చింది. ఇంత అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ వేయగలడా అనిపించింది ఆమెకి. అలాగే చూస్తూ ఉండిపోయింది. అపురూపంగా ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో.
తన భర్త అని తెగ మురిసిపోయింది దక్షిత. ఆమె చెయ్యి పట్టుకొని చిన్నగా దగ్గరికి లాక్కొని చివరి స్టెప్గా వెనక నుండి హత్తుకున్నట్లుగా పట్టుకొని అలాగే కళ్ళు మూసుకున్నాడు. తను కూడా అలాగే ఎక్స్ప్రెషన్స్ పెట్టింది. అందరూ ఒక్కసారిగా క్లాప్స్ కొట్టారు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.